అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మహానగరంలో నాకు చోటు దొరికింది. ఏదో ఓ మూలన నా స్నేహితులు ఉన్న రూమ్లో నాకు చోటు దొరకడం, అదేవిధంగా నా వానాకాలం చదువుకు తగిన చిన్నపాటి ఉద్యోగం దొరకడం సంతోషంగా ఉంది. ఉద్యోగం అని గొప్పగా చెప్పుకోలేకపోవచ్చు, కానీ బ్రతకడానికి దొరికిన ఆసరా అనవచ్చు. ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ లాంటి ఉద్యోగం. అదేంటి అయితే వాచ్మెన్ లేదా సెక్యూరిటీ, కానీ ఈ సెక్యూరిటీ లాంటిది అనే అనుమానం రావచ్చు. అవునండి, నిజం. వాచ్మెన్ అయితే అపార్ట్మెంట్లో ఉండేవాడు, సెక్యూరిటీ అంటే కంపెనీ నుండి వర్క్ చేసేవాడు. నాది అలా కాదు. నేను కంప్లీట్ సెక్యూరిటీ కాదు, వాచ్మెన్ కాదు. ఏదో అలా బతుకు వెల్లదీస్తున్న సమయం. కొద్ది రోజులు బెరుకుగా ఉన్న తర్వాత నిదానంగా నగరవాసానికి అలవాటు పడిపోయాను. ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి. మనం ఎక్కడ ఎలా బ్రతికినా మన నోరు అదుపులో ఉంచుకోగలిగితే జీవితం అడవుల పాలైన ఆనందంగానే ఉంటుంది. నేను మాట్లాడే విధానం, నా ప్రవర్తన అందరికీ నచ్చడంతో ఆ అపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ నేను నోట్లో నాలుకలాగా కలిసిపోయాను. అందరితో కలివిడిగా జీవితాన్ని నెట్టుకొస్తున్న నా జీవితంలో ఆ రోజు మర్చిపోలేని సంఘటన జరిగింది. ప్రతిరోజు లాగానే ఆ రోజు డ్యూటీకి వెళ్ళాను. అపార్ట్మెంట్లో ఉన్న చెట్లకి నీళ్లు పట్టాను. ఇక ఏమీ పని లేదు. ఖాళీగా కూర్చుని ఉన్న నేను నా దగ్గర ఉన్న నోకియా ఫోన్లో ఉన్న స్నేక్ గేమ్ ఆడుకుంటూ ఉన్నాను. ఇంతలో 2 పోలీస్ జీబులు వచ్చి మా గేటు ముందు ఆగినాయి. వెంటనే అందులో నుండి 10 మంది పోలీసులు గబగబా వచ్చారు. వచ్చి రాగానే ఆలస్యం అనుకున్నారో ఏమో కానీ నా దగ్గర ఉన్న చిన్న ఫోన్ తీసుకున్నారు. నా గుండెల్లో అల్లజడి మొదలైంది. ఏమైంది సార్ అన్నాను. అరే చిప్ పరవకు, ఫ్లాట్ నెంబర్ 303 ఎక్కడ్రా అన్నాడు. 3వ ఫ్లోర్ సార్ అనగానే సరే పద అని 3వ ఫ్లోర్కి వెళ్ళాము. అరే డోర్ కొట్రా అన్నాడు. భయంగా డోర్ కొట్టాను. అలా డోర్ తీశారో లేదో అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళారు. నేను బయటనే ఉన్నాను. అంతా వెతికారు, ఏమీ దొరకలేదు. ఆ ఫ్లాట్లో ఉన్న భార్యాభర్తలను తీసుకుని వారితో పాటుగా నన్ను తీసుకుని వెళ్ళారు. కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది. మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. ఈ మహానగరంలో నాకు తెలిసింది నా స్నేహితుడు ఒక్కడే. వాడి స్నేహితులు మరో 2 తెలుసు. వారికి ఫోన్ చేయడానికి అవకాశం లేదు. నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియడం లేదు. ఈ ప్రపంచంలో మనిషికి విలువ లేదు. అలాగే కట్టుకున్న బట్టలకు ఉన్న విలువ, కాగితపు నోట్లకు ఉన్న విలువ మనిషికి లేదు. చేస్తున్న పనికి కూడా ఒక్కో చోట విలువ ఇస్తారు. మరే నేను దేశానికి ప్రధానినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రినా, జిల్లాకు మంత్రినా, నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా? కాదే. జెడ్పీసీని కాదు, ఎంపీటీసీని కాదు, పోనీ గ్రామ సర్పంచ్ని కూడా కాదు, వార్డర్ నెంబర్ని కాదాయి. చదువు లేదు, సంపద లేదు. ఇక ఎవరు గౌరవిస్తారు? అరే నీ పేరు ఏంటి అనగానే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను. నిన్నేరా, నీ పేరు ఏంటి గద్దించి అడిగాడు. నా పేరు భగత్ అండి. ఎన్ని రోజులు అయినదిరా ఇక్కడ పనిచేయబట్టి? అదే స్వరంతో అడిగాడు. నేనా సార్, అక్కడ సుమారుగా 14 నెలలు అవుతుంది అని చెప్పాను. ఇంతలో అరే ఆ పక్కకు పోయి కూర్చో, కమిషనర్ వస్తున్నాడు అని అనగానే భయంతో పక్కకు వెళ్ళి కూర్చున్నాను. ఏమి జరిగిందో ఏమో కానీ 2-3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ 2ని సెల్లో ఉంచారు. నన్ను లోపలికి పిలిచారు. అయితే అపార్ట్మెంట్లో 14 నెలలుగా పనిచేస్తున్నావు అంతేనా అడిగాడు కమిషనర్. అవును సార్. వస్తున్న కన్నీటిని ఆపుకుంటున్నాను. సెల్ వైపు చూపించి వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? తెలుసు సార్. సుమిత్ర మేడం, భాస్కర్ గారు సార్. అదిగో అక్కడ దూరంగా ఉన్న ఆ పెద్ద ఆయన పక్కన కూర్చున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన భాస్కర్ గారి నాన్నగారు సార్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఓకే. భాస్కర్ గారిని నువ్వు ఎప్పుడు చూసావు? నేను ఈ అపార్ట్మెంట్లో పనికి కుదిరిన 4 రోజులకి చూశాను సార్ అని నా సమాధానం. అబద్ధం చెప్పకు, అనవసరంగా నువ్వు ఇరుకున పడతావు. అందరూ బాగానే ఉంటారు, కానీ నువ్వు మాత్రం జైల్లో ఉంటావు అన్నాడు. ఏడుపు కట్టలు తెంచుకుంది. కన్నుల వెంట నీరు కారుతుంది. కన్నీరు తుడుచుకుని నిజమే సార్, మొట్టమొదటిసారిగా ఆ అపార్ట్మెంట్లో నాకు 500 రూపాయలు ఇచ్చింది ఆ సారే సార్. నన్ను పిలిచి మరీ ఇచ్చాడు సార్. ఎందుకు ఇచ్చాడో చెప్పినాడా? డబ్బులు ఇవ్వకపోతే కారణం ఉంటుంది, కానీ ఇస్తే కారణం ఏముంటుందో అర్థం కాలేదు. నన్ను ఇందులో ఇరికిస్తారు అని మాత్రం అర్థమవుతుంది. లేదు సార్, ఏమీ చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఎంతకీ గుర్తుకు రావడం లేదు, కానీ సార్ ఎప్పుడైనా ఇంట్లోకి ఏమైనా కూరగాయలు, కిరాణా సరుకులు కావాలి అంటే తీసుకుని రావాలి అని అన్నాడు సార్. ఓ అలాగా. అప్పుడు చూసింది ఇతనినేనా? మళ్ళీ అదే ప్రశ్న. ఇతనే సార్. నువ్వు చూసావుగా. ఇదే ఆఖరిసారి అడగడం. ఆలోచించి చెప్పు. ఇతన్ని నువ్వు అప్పుడు చూసావా? కొద్దిసేపు ఆలోచించిన తర్వాత గుర్తుకు వచ్చింది. సార్, ఆ రోజు నేను ముఖం చూడలేదు సార్. ఎందుకంటే ముఖంకి కట్లు కట్టి ఉన్నాయి. కానీ దెబ్బలు తగిలిన బాధ కూడా లేదు సార్. చాలా నవ్వుతూ మాట్లాడాడు సార్. ఓకే, నువ్వు వెళ్ళవచ్చు. సార్, నా ఫోను ఆ సార్ తీసుకున్నారు. ఇవ్వమని చెప్పండి సార్, పుణ్యం ఉంటుంది. 302 అబ్బాయి ఫోన్ అతనికి ఇవ్వు. ఇంకొక విషయం, నువ్వు రేపు కోర్టుకి రావాల్సి ఉంటుంది. నాకు తెలియకుండా ఊరు వదిలి పారిపోతే ఎక్కడ ఉన్నా పట్టుకుంటా. దొరికితే ఇక అంతే. మళ్ళీ ప్రపంచాన్ని చూడవు, అర్థమైందా? రేపు 9 గంటలకు ఇక్కడికి రా. ఇప్పుడు వెళ్ళు. దండం పెట్టి బయటకు బ్రతుకు జీవుడా అని వచ్చాను.
జరిగింది మొత్తం నా స్నేహితులకి చెప్పాను. వాళ్ళు కూడా కోర్టుకి వస్తాము అన్నారు. ధైర్యం చెప్పారు. రాత్రి అంతా ఒకటే ఏడుపు, నిద్ర లేదు. కోర్టులో కేసు గురించి జడ్జి గారు వివరిస్తూ ఉన్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఈ సుమిత్ర మరియు భాస్కర్ ఆలియస్ కుమార్ ఇరువురు నేరం చేసినారని కోర్టు విశ్వసిస్తుంది. అంతేకాక భాస్కర్ని చంపి ముక్కలుగా చేసి అదే అపార్ట్మెంట్లో రోజుకొక ముక్కను కాల్చి బూడిద చేసి డ్రైనేజీలో కలిపేవారు. ఇంత క్రూరంగా, మృగాల కంటే హీనంగా, శారీరక సుఖం కోసం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన ఈ ఇద్దరిని ఐపీసీ 304 ప్రకారం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ పెద్దాయన మాత్రం నా దగ్గరికి వచ్చి కాళ్లకు దండం పెట్టబోయాడు. నా స్నేహితులు అలాగే చూస్తూ ఉన్నారు. అర్థం కాకపోవడం వలన, అయ్యో సార్, మీరు పెద్దవారు, మీరు నా కాళ్లకు దండం పెట్టకూడదు సార్. అయినా నాకు తెలిసిన మీ జ్యోతికి చెప్పాను. ఇద్దరం కలిసే చేశాము సార్. అంతేకాకుండా మీ అమ్మాయి చాలా కష్టపడింది సార్ అన్నాను. అప్పుడే నా స్నేహితులను పరిచయం చేశాను. అందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. తప్పక వస్తాము అని చెప్పినాము. వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి కమిషనర్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఒక్కసారి ఆఫీస్కి రమ్మని అన్నారు. అలాగే సార్ అని చెప్పి నేను నా స్నేహితులు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము. కమిషనర్ గారు మెచ్చుకుని నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. కమిషనర్ గారికి నమస్కారం చేసి రూమ్కి వచ్చాము. నా స్నేహితులకి ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది అనే కుతూహలత ఉన్నది వారిలో. వాళ్ళు చెప్పే వరకు వదిలిపెట్టలేదు. అసలు ఏం జరిగింది అంటే, మొదటిసారి నేను జ్యోతిని చూడడం. ఎందుకో కన్నీరు పెట్టుకుంటూ కిందకి వచ్చింది. నాకు ఏదో అనుమానంగా ఉండి తను ఆ మాట వినగానే ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. నేను దగ్గరగా వెళ్ళి ఏడవకండి అని సముదాయించాను. మీరు ఏడిస్తే నేనేమైనా అన్నాను అనుకుంటారు. అసలే మీ అన్నయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉన్నదా అన్నాను. అప్రయత్నంగా తను మా అన్నయ్య కాదు అన్నది. ఏదో జరిగింది అనే అనుమానం బలపడి గట్టిగా అడిగాను. చెప్పుకుంటే మీరు అన్నయ్య కాదు అన్నారు అని కూడా చెబుతా అన్నాను. తను భయంతో నా చేతులు పట్టుకుని వద్దు ప్లీజ్ అన్నది. సరే చెప్పు, ఏం జరిగింది అన్నాను నేను. మా అన్నయ్య నన్ను రేప్ చేయబోయాడు. నేను స్నానం చేస్తున్న వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నది. ఒక్కసారి నా 2 ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు ఎందుకో ఇతను మా అన్నయ్య కాదు అనిపిస్తుంది అన్నది. ఇది ఇంకో ట్విస్ట్. ఇక నా దగ్గర ఫ్యూజులు లేవు. కళ్ళు తిరిగినంత పని అయ్యింది. మా అన్నయ్య ఆఫీస్కి వెళుతున్న టైంలో యాక్సిడెంట్ అయ్యింది. ముఖం మొత్తం చిందరవందరగా అయ్యింది. అన్నయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళితే సర్జరీ చేయాలి అన్నారు. కానీ రికవరీ కావాలి అంటే సుమారు 6 నెలలు పడుతుంది అని చెప్పారు. ఆ బెంగతో అమ్మ చనిపోయింది. నాన్నకు పక్షవాతం వచ్చింది. ఊర్లోనే ఉండి నాన్నని చూసుకుంటూ ఉన్నాను. 2-3 సార్లు నాన్నతో పాటు హాస్పిటల్కి వచ్చి అన్నయ్యని చూసి వెళ్ళాము. నాన్నకి కొంచెం బాగుండడం చేత వదిన ఒక్కతే అని నాన్న 10 రోజుల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్నయ్యకు పూర్తిగా తగ్గింది కానీ ముఖం అంత వికారంగా ఉంది. వచ్చిన 2 రోజులు బాగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత నుండి మార్పు మొదలైంది. వదిన కూడా ఏమీ మాట్లాడకపోవడం నన్ను ఇంకా అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి అన్నది. నాకు కన్నీరు ఆగలేదు. ఈ ఒక్కరోజు ఆగు, ఎంత కష్టమైనా అనుభవించు, రేపటికి నేను ఒక ప్లాన్ ఆలోచిస్తా అన్నాను. బాధని దిగమింగుకుని తను వెళ్ళిపోయింది. మనసులో లేదు. ఓ ఆడపిల్ల ఇంత కష్టంలో ఉంటే సాయం చేయలేని బ్రతుకు ఎందుకు? చస్తే ఏడ్చే దిక్కులేరు నాకు. ఉన్నదా ఆ స్నేహితులే. గెలిచామా ఓకే, ఓడిపోయామా చేసేది ఏముంది? కుక్కను పారేసినట్టు పారేస్తారు నన్ను. అంతేగా అనిపించింది. ఉదయం రాగానే జ్యోతి నా దగ్గరికి వచ్చింది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నాను. ఎంత కావాలి అన్నది. 30,000 అన్నాను. అంత లేవు, నా దగ్గర 5,000 ఉన్నాయి అంది. నువ్వు వెళ్ళి మీ అన్నయ్య కాని అన్నయ్యని డబ్బులు అడుగు నవ్వుతూ. అవసరమైతే మీ వదిన లేని సమయం చూసి ఓ ముద్దు బొగ్గు మీద పెట్టు. ఎందుకు అని అడిగితే నాన్నకి పంపించాలి అని చెప్పు, తప్పకుండా ఇస్తాడు అన్నాను. కన్నీరు పెట్టుకుంది. నేను చెప్పినట్టు చెయ్యి అని బతిమలాడాను నేను తనని. వెళ్ళింది. అంతే, అదే విధంగా చేసింది. కొద్దిసేపటికి డబ్బులు ఇచ్చాడు అని నా దగ్గరికి వచ్చింది. అనుమానం నిజమైంది. ఇక ఆలస్యం చేయకుండా 6 కెమెరాలు మరియు వాయిస్ రికార్డు కోసం మైకులు కొన్నాను. వాళ్ళిద్దరూ లేని సమయంలో ఆ ఫ్లాట్లో కెమెరాలు, మైకులు ఫిట్టింగ్ చేశాము. అనుకున్న సమయం రానే వచ్చింది. ఇక ఏమి చేయాలో వివరంగా చెప్పినాను జ్యోతికి. ఇంట్లో వదిన లేని సమయంలో ముహూర్తం కుదిరింది మాకు. ఇదే పథకం పారిందా గట్టు ఎక్కినట్టే, బెడిసి కొట్టిందా ఇద్దరం చచ్చినట్టే. ఏదైతే అది అనుకుని ధైర్యంగా వెళ్ళింది జ్యోతి. నువ్వు నా అన్నయ్య కావు అని నాకు తెలుసు. ఇప్పుడు నీకు లొంగకపోయినా ఏదో ఒక విధంగా నన్ను అనుభవిస్తావు. నాన్న ఇవాళ్ళో రేపు అనే విధంగా ఉన్నాడు. నువ్వు నన్ను అనుభవిస్తే నా పరిస్థితి ఏంటి నువ్వు చెప్పు. నువ్వు అన్నది అక్షరాలా నిజం. నిన్ను, నీ అందాన్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు. నీ వీడియో చూసిన దగ్గర నుండి నేను ఉండలేకపోతున్నాను. నా కన్నుల ముందే నువ్వు తిరుగుతుంటే ఎలా ఉంటాదో ఆలోచించు. నీకు ఏమి కావాలి అంటే అది ఇస్తా. ఏమీ చేయమంటే అది చేస్తా. నాతో ఉండు, స్వర్గం చూద్దాం.
నాకు ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు నన్ను అనుభవించినా అడిగే నాదుడే లేడు. కానీ ఎన్ని రోజులు మా వదిన చూస్తే మన ఇద్దరి భాగవతం ఏమైనా ఉంటుందా? నాకు దిక్కు ఎవరు? నువ్వు ఉంటావా జీవితాంతం నాతో? ఉంటా అంటే చెప్పు. ఇప్పటి నుండి నేను నీదానని. ఇదిగో ఈ ఓణి తీసివేస్తున్నా, ఈ బ్లౌజ్ కూడా తీసివేస్తున్నా అని తీసివేసింది. కంట్రోల్ తప్పిపోయాడు. నిన్ను అలా చూస్తూ నేను ఉండలేను. ఒకసారి ఒప్పుకోరా అని బతిమిలాడాడు. నేను వస్తా. నా పరిస్థితి ఏమిటి? మీరిద్దరూ కలిసి ఉండడానికి మా అన్నని బలిపశువు చేశారు. రేపు నన్ను కూడా అలా చేస్తే ఎలా చెప్పు? ఇదిగో లంగా కూడా తీసేస్తున్నాను. వద్దు, నువ్వు అది తీసేస్తే నేను తట్టుకోలేకపోతాను. మీ అన్నయ్యని చంపినట్టు మీ వదిననే చంపుదాము. మీ అన్నయ్య చావుకి మీ వదినే కారణం. ఆ యాక్సిడెంట్ కూడా ఆమె ప్లానే. మీ అమ్మకి నిజం తెలిసింది. మీరు హాస్పిటల్లో ఉండగానే మీ అమ్మకు వదినకు గొడవ జరిగింది. మీ వదినే మీ అమ్మను చంపింది. మీ అన్నను ఎక్కడికి తీసుకొచ్చి నన్ను అక్కడ చేర్పించింది. మీ వదినే రోజు కొంచెం మీ అన్నను ముక్కలుగా చేసి డ్రైనేజీలో కలిపింది. ఆమె చేసిన పనినే మనము చేద్దాం. ఏమంటావు? ఇక నేను ఆగలేను రా అని గట్టిగా కౌగిలించుకున్నాడు. జ్యోతి ఏమీ మాట్లాడలేదు. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఒక్కసారి కాదు, 4-5 సార్లు మ్రోగుతూనే ఉంది. నేను వెళ్ళి చూసి వస్తాను అన్నాడు కుమార్. వద్దు కుమార్, నువ్వు నాకు కావాలని గట్టిగా హత్తుకుంది. ఓకే జ్యోతి, నేను వస్తాను. నువ్వు ముందు డ్రెస్ మంచిగా వేసుకో అన్నాడు. జ్యోతి డ్రెస్ వేసుకోగానే కుమార్ వెళ్ళి డోర్ తీశాడు. ప్లంబర్ వచ్చాడు సార్. మీరే పిలవమన్నారుగా. అరే భగత్, ఇప్పుడు కాదు, వెళ్ళిపో. సార్ ప్లంబర్ ఎప్పుడు అంటే అప్పుడు రాడు సార్. వారం రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పటికి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోతే మీరే తిడతారు. వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళి పని చెయ్యి సార్, అంతే అంటాడు అని ప్లంబర్ లోపలికి నెట్టగానే అతను వెళ్ళి పని చేసుకుంటున్నాడు. కుమార్కి పిచ్చెక్కినట్లుగా అయ్యింది. భగత్ జ్యోతికి సైగ చేయగానే అన్నయ్య పని అయ్యేసరికి కొంచెం టైం పట్టేట్టు ఉన్నది. నేను కిరాణా షాపుకి వెళ్ళి వస్తాను. అయిష్టంగానే తొందరగా రా జ్యోతి అన్నాడు అతను. ఇంతలో సుమిత్ర వచ్చింది. ప్లంబర్ వర్క్ అయిపోయింది. భగత్ ప్లంబర్ వెళ్ళిపోయారు. అయిపోయింది. తాపీగా కూర్చుని నోకియా 1100లో స్నేక్ గేమ్ ఆడుతున్నాడు భగత్. పోలీసులు రావడం, వారిని తీసుకుని వెళ్ళడం, కోర్టు, జైలు, యావజ్జీవ కారాగార శిక్ష, ఇదిరా జరిగింది అని స్నేహితులకు చెప్పాడు భగత్. అరే కమిషనర్ నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడురా అడిగారు వాళ్ళు. ఈ విషయం ముందు కమిషనర్ గారికి చెప్పినాము. మా ప్లానింగ్ అంతా ముందే తెలుసు ఆయనకి. ఎందుకంటే సుమిత్రకి, కుమార్కి పోలీస్ స్టేషన్లో తెలిసిన పోలీసులు ఉండడంతో అనుమానం వచ్చి కమిషనర్తో మాట్లాడినాము. ఆయన ఓకే అన్నాడు. అందుకే కరెక్ట్గా పోలీసులు వచ్చారు సమయానికి. అది సరే, వాడంత కామాంధుడైనా నిజం చెబుతాడని గ్యారంటీ ఏమిటి? దానికి ఒక ప్లాన్ ఆలోచించాము. వాడు తాగే పాలలో ఓజోమేన్ టాబ్లెట్స్ కలిపాము. అందుకే వాడిని రెచ్చగొట్టి నిజము బయటికి తీసుకొచ్చాము. అరే ఒకవేళ అటు ఇటు అయ్యి ఆ అమ్మాయిని వాడు బలాత్కారం చేస్తే ఎవరు పెళ్లి చేసుకునేవారు? కొంచెం ఆలోచిస్తే బాగుండేది. అవును, అదే టైంకి ప్లంబర్ ఎలా వచ్చాడు? ఆ ప్లంబర్ ఎవరో కాదు, కమిషనర్ గారు పంపించిన పోలీసు. ఏదైనా జరిగితే వెంటనే మాకు సహాయం చేయడానికి పంపించాడు. మీరు చూసారో లేదో, వాళ్ళ నాన్న కోర్టు ఆవరణలో నా దగ్గరికి వచ్చిండు. గుర్తు ఉందా? అవును గుర్తున్నది. ఆయన దండం పెట్టాడు కూడా. అవును, నేను చెప్పేది కూడా అదే. ముందే వాళ్ళ నాన్నతో మాట్లాడినాను. ఒకవేళ జరగకూడని తప్పు జరిగినా నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. అందుకే మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఆ మాట విన్న స్నేహితులు కన్నుల్లో నీళ్లు తిరిగాయి. భగత్, నువ్వు మా స్నేహితుడివని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది అన్నారు. తెల్లారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అందరూ అనుకున్నట్టుగానే పెళ్లి ప్రస్తావన రావడం జరిగింది. అనుకున్నట్టుగానే త్వరలో పెళ్ళి. అందరం వారి పెళ్ళికి వెళ్ళి అక్షంతలతో ఆశీర్వదించి వద్దామా మరి?